court. ఓకే 1 minute అండి శ్రీనివాస్ గారు. చాలా ప్రశ్నలు వచ్చినాయి, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బాధ్యతాయుతమైన పొజిషన్లో కూడా మీరున్నారు, ఒక ఎమ్మెల్సీ పొజిషన్లోని. ఏంటి అసలు ఎక్స్గ్రేషియా ఏమన్నా ప్రకటించుకున్నారా? వాళ్ళకి కనీసం నివాళులన్నా అర్పించారా? ఎందుకు ఇంత జరుగుతుంటే కేసులు వేయలేకపోయారు? గవర్నర్ ఇచ్చిన దాంట్లో లిస్టులు ఉన్నాయా, లేకపోతే రాష్ట్రపతికి ఇచ్చిన దాంట్లో లిస్టులు ఉన్నాయా, వేరే దాంట్లో లిస్టులు ఉన్నాయా? బయటికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందులో నిజం ఎంత అన్నది వాళ్ళ ప్రశ్న. ముందుగా మీకు, ప్యానలిస్టులకి, అలాగే వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు సార్. మేము అడుగుతున్నది ఏంటి, ఎన్డీఏ కూటమి మాట్లాడుతున్నది ఏంటి, మేము సూటిగా ప్రశ్నిస్తున్నది, మీరు అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు మభ్యపెట్టేటటువంటి విధానంలో చాలా తప్పుడు వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు అమలు చేసే దిశలో మీరు ముందడుగు వేయకుండా ప్రజలు ఆ వాగ్దానాలన్నీ మీరు అమలు చేస్తారు. అమ్మఒడి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మొత్తం 60,000, ముగ్గురు ఉంటే 45,000 అని చెప్పి పాపం నమ్మించారే. ఆ తల్లులు పిల్లలందరూ ఎదురు చూస్తున్నారే. రైతు భరోసా 20,000 అన్నారే, అది ఎదురు చూస్తున్నారే. 1,500 రూపాయలు 18 సంవత్సరం. సార్ నేను మాట్లాడిన వరకు సార్ నేను ఆనంద్ గారు మీరు మాట్లాడినప్పుడు అది స్టార్ట్ చేసి దీనికి వస్తారు. మీరు మాట్లాడినప్పుడు నేను సార్ లెట్ మీ స్పీక్ సార్. ఐఎమ్ అన్ అపోజిషన్ లీడర్. లెట్ మీ స్పీక్. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. మీ గురించి నా గురించి నేను మాట్లాడుతున్నాను సార్. సార్ నన్ను లెట్ మీ స్పీక్ సార్. సార్ నా మాట వినండి సార్. మేము సార్ నేను మాట్లాడి సార్ మీ ప్రశ్నలకి నేను సమాధానం చెబుతాను. నా ప్రశ్నలకు కూడా చెప్పేందుకు సిద్ధమవ్వండి అంటున్నా. అయితే ఈ వాగ్దానాలన్నీ ఇచ్చుకుంటా నిరుద్యోగులకు 23,000 ఇస్తామని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఓకే, మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఇచ్చారు. మేమైతే ఆర్థిక స్థితిగతులను బట్టి ఆలోచించి ఇంత అయితేనే ఇవ్వగలమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది కాదు, ఆర్థిక స్థితిగతులన్నీ తెలిసి కూడా 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల సీనియర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ వాగ్దానాలు ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇది నేను అమలు చేయగలనా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. చేయలేదు. చేయకుండా వాగ్దానాలు ఇచ్చారు. సరే, మీ మాట నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మేము ప్రజాభిష్టాన్ని శిరసావహిస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మా పాత్ర మేము పోషించడానికి సిద్ధపడతాం. ఇదంతా మేము చేస్తాం. అయితే మీరు ఈ సందర్భంలో మీ పని మీరు చేయాల్సింది చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్న దిశలోనే ఈ ప్రభుత్వం 45 రోజులు దాటి ఇప్పటికి కూడా అడుగులు ముందుకేసుకుని వెళ్తుంది తప్ప ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఒక్కరోజు కూడా నాకు కనబడలా. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరు చనిపోయారు? 36 మంది అంటున్నారు. ఏం చెబుతాం సార్? మమ్మల్ని కొట్టేసి, మమ్మల్ని చంపేసి, ఉదాహరణకి నా పేరు మీద పెడుతున్నా, మమ్మల్ని అందరికీ హింసించి తిరిగి కేసులన్నీ మా మీదే కడతాం, మా మీద కేసు కడతాం. కొట్టింది మీరు, కేసేమో నా మీద కట్టు, మీ పేరు ఉండదు, నేను తిరిగి మిమ్మల్ని కొట్టారట. సార్ నేను ఒక మాట అడుగుతున్నాను, వైసీపీ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ సార్ వినండి సార్ లేదు సార్ వినండి సార్. వైసీపీ కార్యకర్తకు ఉన్న ధైర్యం ఏంటి సార్? ఇప్పుడు మీరు అధికార పక్షానికి చెందిన వ్యక్తి అయితే మిమ్మల్ని నేను కొట్టేయగలను. నాకున్న ధైర్యం ఏంటి సార్? నాకున్న శక్తి ఏంటి సార్? అయ్యా ఒక్క నిమిషం ఆగండి సార్, పెద్దయినా ఆగండి సార్. అయితే మేము ఎలా 36 పేర్లు మేము ఇస్తాం? మీరు ఎఫ్ఐఆర్లో చంపేసిన వాళ్ళ పేర్లు మీరు పెట్టలేదే, పెట్టకుండా తిరిగి చంపేసిన వ్యక్తి పైన కేసులు పెట్టారా? ఎక్కడి నుంచి తెస్తే? ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కూడా హౌస్లో అదే మాట్లాడుతున్నారు. అంటే కేవలం సబ్జెక్ట్ని తప్పుదారు పట్టించడానికి, ఢిల్లీ వెళ్ళి మా తాలూకా గొంతు వినిపించడానికి మేము వెళ్తే మీరు ఆ పేర్లు ఇవ్వండి అని అడిగి మీరు కామెడీ చేయటం. ఎవరిని ఏమండి, కార్లు తగలబెట్టారు, మనం వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? భౌతిక దాడులు చేశారు, వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? నడి రోడ్డు మీద చంపారు, వీడియో క్లిప్పింగ్స్ చూడలేదా? అన్నిటికీ ఎవిడెన్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ వీలైనంత వరకు ఎవిడెన్స్ని మేము చూపించి ఆ 36 మంది పేర్లు కూడా ఢిల్లీలో పెద్ద ఫోటోలతో సహా అందరికీ అర్థమయ్యేటట్టు, జాతీయ స్థాయిలో అర్థమయ్యేటట్టు ఫోటోలన్నీ పెట్టి మేము ఒక ప్రదర్శన చేయటం జరిగింది. మళ్ళీ పేర్లు అడగటం ఏంటి సార్? నాకు కొత్తగా అర్థం కాదు.
ఇక నివాళులు అర్పించడాలు అంటే పేర్లు ఇచ్చేదానికి ఓకే. ఇబ్బంది ఏందన్నా? ఒక నిమిషం, ఒక మీరు నిమిషం. పెడితే కదా ఎఫ్ఐఆర్ లో పేర్లు ఓకే, పెడితే ఆనంద్ కదా గారు, సార్. ఏం లేదు, మీరు పేర్లు ఒకవేళ ఇస్తే కరెక్ట్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే 10 లక్షలు కేసు ఇస్తారు. మేము ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఎవరెవరిని చంపారో విశదీకరించి మరి చెప్పామని చెప్తున్నాను కదా సార్. ఓకే, అట్ల మీద ఎఫ్ఐఆర్ లేకుండా చంపేసిన వాడి మీద కేసు పెట్టేస్తే పేరు ఎలా వస్తుంది అంటున్నాను. నేను ఇప్పుడు పేరు ఇస్తాను, ఆ పేరు ఇస్తే మీరు ఉంచుతారా, తీసేస్తారు ఎఫ్ఐఆర్లో? నా తిరిగి ఆ పేరు గల వ్యక్తి మీద కేసు కట్టేస్తారు. ఓకే, ఎలా ఇస్తాం పేరు? ఇది ఆనంద్ గారు, ఇది ఒక ఇందులో ఒక అన్నా, ఒక్క నిమిషం అన్నా, can I respond to that? Can I respond to that? Please. It's bloody bullshit nonsense. ఊరికే మాటలు వద్దు. పేర్లు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఎట్టు పెడతాం? ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేది? మీ కార్యకర్త చనిపోతే వాళ్ళని అరెస్ట్ చేసేది చచ్చిపోయిన వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తాము? నువ్వు చెప్తే డబ్బులు ఇస్తావా అంటుంటే మేము డబ్బులు ఇచ్చకుండా మీరు వాళ్ళ మీద కేసులు, చచ్చిపోయిన వాడి మీద ఏం కేసు పెట్టమంటావా? వర్మ గారు చెప్పండి. చచ్చిపోయిన వాడు అటెంప్ట్ మర్డర్ చేశాడు, ఎదుటోడు నన్ను పెడితే నిలబడద్దని నవ్వుతారు కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే. ఏమైనా కొంచెం కామన్ సెన్స్ తో చెప్పాలి. చచ్చిపోయిన వాళ్ళ మీద కాదు, చచ్చిపోయిన వాళ్ళ మీద చచ్చిపోయిన వాళ్ళ మీద కాదు ఆయన చెప్పింది. దాడులు జరిపిన దాడులు ఎవరి మీద సార్? నేను చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు సార్. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కడతారు? ఆనంద్ గారు, ఒక్క నిమిషం చనిపోయిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా కడతారు సార్? ఆనంద్ గారు, ఆయన చెప్పిన అరే చనిపోయిన ఆనంద్ గారు నా మాట వినండి సార్. మీరు గట్టిగా మాట్లాడి నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నా మాట వినండి. చనిపోయి సార్ నా మాట వినండి సార్. మీరు పెద్దయినా మీరు మాట వినండి. మీరు మాట వినండి సార్. మాట వినకుండా చనిపోయిన వాళ్ళ మీద గురించి నేను మాట్లాడలేదు సార్. భౌతిక దాడులు జరిపిన వాళ్ళ పైన భౌతిక దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టినారని అంటున్నాను నేను. ఎవరి వాహనాలు అయితే కాల్చారో సార్ సార్ వినండి సార్. మీరు ప్రజలు వింటారు సార్. నా మాట ప్రజలు వింటున్నారు సార్. మీ మాట కూడా వినాలి సార్. మీ మాట కూడా ప్రజలు వినాలి. నాది ప్రశ్న సార్. నాది ప్రజా గొంతుగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి సార్. మీరు దాన్ని ఓవర్టేక్ చేస్తే ఎలా అవుతుంది సార్? పెద్దయినా సార్ అది కరెక్ట్ కాదు. సార్ ఆనంద్ గారు నేను చెప్పింది వినండి సార్. లెట్ మీ సార్ నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి సార్. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. సూటిగా సమాధానం చెప్పండి సార్. ఎందుకు సార్ ఇది? సార్ ప్రజలు వింటున్నారు సార్. ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. టైం ఉంది కదా, ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ప్రజలు వింటున్నారు. మీరేదో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవటం కాదు సార్. ఆనంద్ గారు మేమేదో ఆనంద్ గారు ఇట్ ఈస్ అవర్ పార్ట్ సార్. అది మా బాధ్యత. సార్ మా కార్యకర్తకి ఆనంద్ గారు